హలో అండ్ వెల్కమ్ టు ఏఐ ఫర్ టైమ్ మేనేజ్మెంట్ సిరీస్. ఈ వీడియోలో మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అండ్ అదే టాస్క్ ప్రియారిటైజేషన్. మన డేలో మనం చాలా టాస్క్ చేయాలనుకుంటాం, కానీ ఏ టాస్క్ ఫస్ట్ చేయాలి, ఏ టాస్క్ తర్వాత చేయాలి, ఏది ఎప్పుడు చేయాలో అర్థం కాదు. దాంట్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా నా ముందే నా వైట్ బోర్డ్ ఉంటుంది. ఎప్పుడు కూడా నా ఏదైతే సిస్టమ్ ఉందో ల్యాప్టాప్, రికార్డింగ్కి ఫోన్, ట్రైపాడ్, అలానే నేను ఒక వైట్ బోర్డ్ పెట్టుకుంటా. ఆ వైట్ బోర్డ్లో నేను ఏవేవైతే కంపెనీస్లో వర్క్ చేస్తున్నా, ఆ కంపెనీలో వర్క్ ఏంటి, నా నెక్స్ట్ మెయిన్ టాస్క్ ఏముంది, ఈ వీడియో రికార్డ్ చేయాలి, నేనేమైనా నేర్చుకోవాలా, అవన్నీ ఆ వైట్ బోర్డ్లో ఉంటాయి. సో ఎప్పుడు నేను నా ముందు పెట్టుకుంటా. బట్ అందులో కూడా ఏది ఫస్ట్ చేయాలో నాకు అర్థం కాదు. ఈవెన్ ఇప్పుడు కూడా 7 టాస్క్ ఉన్నాయి. నేను ఈవెన్ నిన్న మార్నింగ్ అప్డేట్ చేశాను, మళ్ళీ ఇవాళ కొన్ని వర్క్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ అప్డేట్ చేయాలి. కానీ ఇందులో కూడా ఏది ఫస్ట్ చేయాలో ఏది సెకండ్ చేయాలో నాకు అర్థం కాదు. అండ్ ఇదే థింకింగ్లో నేను చాలా టైం వేస్ట్ చేస్తాను. సో దీనికోసం ఇది ఏదైతే టాస్క్ అదంతా ఉందో దీన్ని చేయడానికి మనం ఐసెన్హోవర్ మేట్రిక్స్ అని ఒకటి అంటాం. ఒకవేళ స్పెల్లింగ్ కరెక్ట్నా, ఐసెన్హోవర్ మేట్రిక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ మేట్రిక్స్ని యూజ్ చేసి మనం ఏ టాస్క్ ఫస్ట్ చేయాలి, సెకండ్ చేయాలి, తర్వాత చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ మేట్రిక్స్లో ఏముంటుంది, ఇందులో 4 బాక్సెస్ ఉంటాయి. 2:2 మేట్రిక్స్, 2 rows 2 columns ఉంటాయి. అందులో మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ అండ్ ఇది ఇప్పుడే చేయాలి, ఇంపార్టెంట్ బట్ ఇది తర్వాత చెయ్యొచ్చు, అంత ఇంపార్టెంట్ కాదు చెయ్యాలి, అండ్ ఇంకొకటి అవసరం లేదు అన్నట్టు 4 బాక్సెస్ ఉంటాయి మన దగ్గర. అండ్ ఆ 4 బాక్సెస్లో మనం ఒక టాస్క్ని పట్టుకొని ఓకే ఇది ఏ బాక్స్లో రావాలి, 1 2 3 4 ఏ బాక్స్లో రావాలనేది ఆ బాక్స్లో పెట్టేసి ఏదైతే చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంటో అది మనం చేస్తాం. సో అదే మనం ఇవాళ ఏఐతో చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను జెమినాయికి చెప్పేశాను. ఏం చెప్పానంటే యాక్ట్ యాజ్ అ ప్రొడక్టివిటీ కోచ్ and help me prioritize my task using the Eisenhower matrix. Here are my current task. మన కరెంట్ టాస్క్ ఏవైతే ఉన్నాయో మనం ఎండ్లో ఇచ్చేద్దాం. కానీ ప్లీజ్ సార్ట్ దెమ్ into the 4 Eisenhower matrix categories. Urgent and important, important but not urgent, urgent but not important, neither urgent nor important. For each task explain why it fits that category, tell me exact action I should take, and make the priorities clear and give me 3 quick tips to reduce future urgency. చాలా క్లియర్గా చెప్పాము. ఇప్పుడు మనం దీనికి మన వర్క్స్ చెప్పాలి, మన టాస్క్ ఏంటనేది. ఓకే, టీఎస్ టాస్క్. సో బ్రష్, గ్రాసరీ, పెయింట్ మై హోమ్, homework, record YouTube video, do office work, watch Netflix, pack my bag, clean my task board. ఓకే, ఇంకేముండొచ్చు? ఓకే, లేదా ఓకే స్కిన్ కేర్ చేద్దాం. ఓకే, స్కిన్ కేర్, ఆయిలింగ్ మై హెయిర్, ఏదో ఒకటి, ఏది మైండ్కి ఏది వస్తుంది రాస్తున్నా. ఐరన్ మై క్లోత్స్, రీడ్ అ బుక్. ఓకే, చాలా వరకు రాశాను. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే ఇప్పుడు ఇది ఐసెన్హోవర్ మేట్రిక్స్లో నాకు మన ఏదైతే టాస్క్ ఉన్నాయో అవి ప్రియారిటైజ్ చేసి ఇవ్వాలి ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి? డూ ఆఫీస్ వర్క్, హోంవర్క్, ప్యాక్ మై బ్యాగ్. ఇవి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంట. వై ఇట్ ఫిట్స్? ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ యూజువల్లీ కమ్ ఫస్ట్ అండ్ విత్ స్ట్రిక్ట్ డెడ్ లైన్స్ అండ్ విత్ డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ఏంటి? డూ ఇట్ ఇమీడియట్లీ. దాని తర్వాత హోంవర్క్, అకాడమిక్ అసైన్మెంట్స్ టిపికల్లీ హ్యావింగ్ ఫర్మ్ సబ్మిషన్ డెడ్ లైన్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్కమింగ్ డ్యూ డేట్స్, అంటే డ్యూ డేట్ ఏదైతే ఉందో, లైక్ నేను 2 days తర్వాత సబ్మిట్ చేయాలి అంటే ఆ 2 daysకి ముందు కంప్లీట్ చేసుకో అని చెప్తుంది. దాని తర్వాత ప్యాక్ మై బ్యాగ్. ఎందుకు ప్యాక్ మై బ్యాగ్? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా కానీ, స్కూల్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కానీ నీ బ్యాగ్లో కరెక్ట్గా ల్యాప్టాప్ ఉండాలి, దానికి ఛార్జర్ ఉండాలి, అన్ని థింగ్స్ ఉండాలి, ఐడి కార్డ్, అవన్నీ. ఇవి అయిపోయింది. దాని తర్వాత ఏంటి? ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ కాదు. పెయింట్ మై హోమ్, చాలా గలీజ్ ఉంది, ఇంపార్టెంట్, పక్కా చేసుకోవాలి, కానీ అర్జెంట్ కాదు. స్కిన్ కేర్ ఇంపార్టెంటే, స్కిన్ పాడవుతుంది, కానీ అంత అర్జెంట్ కాదు. ఆఫీస్ వర్క్ ఫస్ట్ చేసుకోవాలి, హోంవర్క్ ఫస్ట్ చేసుకోవాలి. అలానే ఆయిలింగ్ మై హెయిర్ కూడా రీడ్ అ బుక్ అండ్ రికార్డ్ అ యూట్యూబ్ వీడియో కూడా.
సో ఏదైతే ఫస్ట్ చేయాలి మనం ఆఫీస్ వర్క్ కానీ స్కూల్ వర్క్ కానీ అవన్నీ ఫస్ట్ చేశాక అవన్నీ అయిపోయాక ఇక్కడికి వస్తాం మనం రీడ్ అ బుక్ కానీ రికార్డ్ యూట్యూబ్ వీడియో. ఎందుకంటే ఇవి చెయ్యకపోతే ఏదో అయిపోతుంది ఏం లేదు, కానీ మనం హోంవర్క్ చేయాలి అండ్ ఆఫీస్ వర్క్ కూడా చేయాలి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అర్జెంట్ బట్ అంత ఇంపార్టెంట్ కాదు ఏంటిది, గ్రాసరీ. ఇప్పుడు గ్రాసరీ అర్జెంటే, మనకి ఇంట్లో కావాలి కానీ అంత ఇంపార్టెంటా? ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, మ్యాగీ కావాలంటే మ్యాగీ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు, అవన్నీ ఉన్నాయి. ఐరన్ మై క్లోత్స్, ఓకే ఇంపార్టెంటే కానీ అర్జెంటా? రేపు ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా నేను ఐరన్ చేసుకోవచ్చు. ఓకే 2-3 డేస్ తర్వాత వేసుకోవాల్సిన బట్టలు ఇప్పుడు ఐరన్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు, రైట్? అలా. దాని తర్వాత వాచ్ నెట్ఫ్లిక్స్, క్లీన్ మై టాస్క్ బోర్డ్, ఇవి నైదర్ అర్జెంట్ నార్ ఇంపార్టెంట్. చేస్తే చేయి లేదా తర్వాత చేసుకో, ప్రాబ్లం ఏముంది. నెట్ఫ్లిక్స్ చూడకపోయినా ప్రాబ్లం లేదు. బ్రష్ ఉంది, బ్రష్ మనం చేస్తాం అయిపోతుంది. ఓకే, సో అలా 3 క్విక్ టిప్స్ టు రెడ్యూస్ ఫ్యూచర్ అర్జెన్సీ. ఓకే, ఏముంది, ఎంబ్రేస్ ప్రోయాక్టివ్ షెడ్యూలింగ్. నువ్వు టైం బ్లాక్ చేసుకో, ఎప్పుడు ఏ వర్క్ చేసుకోవాలనేది. ఒక వర్క్ చేసుకొని దాని తర్వాత వేరేది చేయి. లేకపోతే అడ్వాన్స్లో నువ్వు 1 అవర్ ఒక వీడియో రికార్డ్ చేద్దామని పెట్టుకున్నావు, అది 40 మినిట్స్లోనే అయిపోయింది. రిమైనింగ్ 20 మినిట్స్ వేస్ట్ చేయకు, నెక్స్ట్ వీడియో గురించి ఆలోచించు, లేదా అది కూడా అయిపోతుంది అంటే రికార్డ్ చేసుకో. బ్యాచ్ రొటీన్ కోర్స్, గ్రూప్ లో ఇంపాక్ట్ రిపిటేటివ్ టాస్క్ లైక్ ఐరనింగ్, గ్రాసరింగ్, సింగిల్ టైం బ్లాక్ అండ్ ఆటోమేట్ దెమ్. సో డోంట్ పాపప్ ర్యాండమ్లీ త్రూఅవుట్ డే. సో ఇది ఒక రిపిటేటివ్ టాస్క్, లైక్ ఐరనింగ్ చేసుకోవాలి, గ్రాసరీస్ ప్రతి వీక్ తెచ్చుకోవాలి, బ్రష్ చేయాలి, ఇలాంటి వర్క్స్ ఏంటంటే రిపిటేటివ్. సో దీనికి ఒక టైం పెట్టుకో. గ్రాసరీస్ గ్రాసరీ ముందే తెచ్చి పెట్టుకో. ఐరన్ అనేది ఒకటేసారి అన్నీ చేసుకో, లేదంటే బయట ఐరన్ షాప్కి ఇచ్చేసాయి. సో దట్ నీ టైం తగ్గుతుంది. అండ్ ర్యాండమ్గా ఒకటేసారి నువ్వు వేరే ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు ఒకటేసారి వచ్చి నీ మీద పడవు. అండ్ అలానే ఆడిట్ యువర్ డిస్ట్రాక్షన్స్. నీ డిస్ట్రాక్షన్స్ ఏంటి? ఫ్రెండ్స్ వచ్చారు, మావా నేను రాలేను, నాకు చాలా పని ఉంది. ఈవెన్ రీసెంట్గా అరే నేను ఫోన్ చూపిలేను, నా ఫ్రెండ్ ఉన్నాడు సాయి అని, స్పైడర్ మ్యాన్ మూవీ వస్తుంది రా, మూవీ టికెట్ బుక్ చేయి అని సావ తప్పుతుంటే నేనేమన్నానంటే, బ్రో నేను చాలా బిజీగా ఉన్నా, నువ్వే బుక్ చేయి, నేను మూవీకి వస్తా కానీ టికెట్స్ నువ్వు బుక్ చేయి, ఇప్పుడు నాకు దగ్గర టికెట్స్ బుక్ చేసే టైం కూడా లేదు అని చెప్పా. సో ఇలా మీరు డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ సేమ్ అలానే మన దగ్గర ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది, డూ, డిఫర్, డిలీట్. అంటే మనం ఇచ్చిన టాస్క్ని ఇప్పుడు చేయి, తర్వాత చేసుకో, లేదా డిలీట్ చేసే అవసరం లేదు. సో దానికి మన దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. ప్రాంప్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ టాస్క్. దీన్ని చేంజ్ చేసి ఐ గేవ్ యూ లిస్ట్ ఆఫ్ టాస్క్ అండ్ ఐ నీడ్ హెల్ప్ ఆర్గనైజింగ్ దెమ్. ఓకే, దీన్ని తీసేద్దాం ఈ రెండింటిని. డూ, డిఫర్, డిలీట్ మెథడ్. ప్లీజ్ కేటగరైజ్ ఈచ్ టాస్క్ ఇంటూ డూ, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, డిఫర్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, డిలీట్ చేసేసేయమని. ఓకే, ఫర్ ఈచ్ టాస్క్ నాకు ఏమేమి కావాలి? Assign the correct category, briefly explain why. For deferred task, suggest when I should schedule them. Present everything in clean, easy and read table or list. Keep the output simple, clear and actionable. Enter చేశాను, చూద్దాం ఇప్పుడు ఇది ఏమంటుందో. ఓకే, సో డూ కేటగిరీలో ఏం చెప్పింది? ఇది ఆఫీస్ వర్క్, హోంవర్క్ అండ్ ప్యాక్ మై బ్యాగ్. డిఫర్లో ఏం చెప్పింది? పెయింట్ మై హోమ్, రికార్డ్ యూట్యూబ్ వీడియో, స్కిన్ కేర్ అండ్ ఆయిలింగ్, ఐరన్ మై క్లోత్స్, రీడ్ మై బుక్, గ్రాసరీ. డిలీట్లో వాచ్ నెట్ఫ్లిక్స్ తీసేసింది, క్లీన్ మై ఇది టాస్క్ బోర్డ్ అనేది తీసేసింది. ఎందుకంటే మనం ఏదైతే టాస్క్ బోర్డ్ క్లీన్ చేస్తామో మనం చాలా ప్రొడక్టివ్గా ఆలోచిస్తున్నాం, టాస్క్ బోర్డ్ క్లియర్ చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ మనం దాని మీద టైం వేస్ట్ చేస్తున్నాం, ప్రొకాస్టినేట్ చేస్తున్నాం అని ఇది అంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద రియల్ వర్క్. అండ్ బ్రష్ ఏమంటుంది? ఇది డిలీట్ చేసేయి గ్రూప్లో నుంచి, ఎందుకంటే అది 2 మినిట్స్ వర్క్ కాబట్టి జస్ట్ ఇలా చేసేసి, అన్కాన్షియస్ డైలీ రొటీన్, అది మనం అనుకోకుండానే చేసేస్తాం అది. ఓకే, సో ఇలా మీరు డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ప్లాన్ చేయొచ్చు. మీరు పడుకునే ముందు జస్ట్ ఒక 5 మినిట్స్ తీసి ఏఐ ముందు కూర్చొని మీ డే గురించి, మీ వీక్ గురించి చెప్తే క్లీన్గా మీకు టేబుల్ ఫార్మాట్లో కానీ ఇది ఇస్తుంది. ఇంకా ఎందుకు మీరు టైం వేస్ట్ చేయడం? చాలా ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు ఏఐ వల్ల. సో మీరు ఏఐ వల్ల కెరియర్ని ఎలా మీరు సెట్ చేసుకోవాలో నేర్చుకున్నారు, రెజ్యూమే కానీ, ఇంటర్వ్యూ కానీ. టైం మేనేజ్మెంట్ అండ్ ఆ కెరియర్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కలిపి మీరు నేర్చుకోవచ్చు కొత్త స్కిల్స్ని. మీరు టైం మేనేజ్ చేసుకోండి, టైం షెడ్యూల్ చేసుకోండి, టాస్క్ ప్రియారిటైజ్ చేసుకోండి, ఏ స్కిల్ని ఎలా నేర్చుకోవాలో ఏఐతో టైం టేబుల్ చేసుకోండి. అండ్ ఏఐని యూజ్ చేసి కెరియర్ని, మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ని, మీ రెజ్యూమేని బిల్డ్ చేసుకోండి.
మనకి ఇంకేం కావాలి, లైఫ్ సెట్ కదా. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఫైనాన్సెస్ గురించి వస్తుంది, అంటే మీ మనీని ఎలా మేనేజ్ చేయాలి. ఒకవేళ మనీ ఉంటే ఎలా పడితే అలా ఖర్చు చేసేస్తాం, మనీ లేకపోతే మనీ లేదు అని బాధపడతాం. సో ఈ నెక్స్ట్ మాడ్యూల్ ఏదైతే వస్తుందో దాని గురించే. సో స్టే ట్యూన్డ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మాకు ఇవ్వచ్చు కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.